హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 081. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము ఈరోజు కార్తీక మాసం వనభోజనాలకు అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఎంత ఎంజాయ్ చేసాం అనేది మీకు తెలుస్తుంది అనమాట. మేము ఏమేమి పట్టుకెళ్ళామో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము కార్తీక మాసం వనభోజనాలకు వచ్చాం. కంద పులుసు తెచ్చాం. బాయ్. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చాం. ఆకులు తెచ్చాం. బాయ్. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చాం. చక్కెర పొంగల్ తెచ్చాం. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చాం. పరవాన్నం తెచ్చాం. బూరెలు తెచ్చాం. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చామండి. గారెలు తెచ్చాం. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చాం. బూందీ తెచ్చాం. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చాం. బంగాళం కూర తెచ్చాం. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చాం. పులిహోర తెచ్చాం. మాది టమాటా రైస్ ఫ్రెండ్స్. కార్తీక మాసం వనభోజనానికి వచ్చాం. పప్పు తెచ్చాం. నోరు ఊరించే గుమ్మడికాయ కూర తెచ్చాం. కార్తీక మాసం వనభోజనం అమ్మా. ఏంటచ్చా? కార్తీక మాసం వనభోజనానికి వచ్చి స్వీట్లు తెచ్చాం. కార్తీక మాసం వనభోజనానికి వచ్చాం. తినే కలిసిపోతారని కూల్ గా ఉండడానికి డ్రింక్ తోపు మీరు. కార్తీక మాసం వనభోజనానికి వచ్చాం. కార్తీక మాసం వనభోజనానికి వచ్చాను. నేను డ్రింక్ తీసుకొచ్చాను. కార్తీక మాసం వనభోజనానికి వచ్చాం. వైట్ రైస్ తెచ్చాను. ఆంటీ బోలో బోలో. పెరుగు పెరుగు. మేము ఇవన్నీ తినడానికి వచ్చాం. నువ్వు తినడానికి వచ్చాం. తోపురా. సో మేము ఇప్పుడైతే పట్టుకెళ్ళినవన్నీ కూడా దేవుడికైతే నైవేద్యంగా పెడుతున్నాం అనమాట. ఎవరు కూడా ఆనియన్ కూడా వేయలేదన్నమాట. ఇంకా ఐటమ్స్ తక్కువ అయ్యాయి. మేము ఈ వీడియో అయిపోయాక జిలేబీ వచ్చింది, బెల్లం జిలేబీ వచ్చింది. నెక్స్ట్ ఏమో పంచదార జిలేబీ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఐటమ్ ఏదో వచ్చిందనమాట. ఓవరాల్గా చాలా ఐటమ్స్ వచ్చాయి. చాలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేశారు. చాలా బాగుందన్నమాట. సో ప్రతిదీ కూడా చూస్తుంటేనే ఫుల్గా టెంప్ట్ అయిపోతాం. అంత బాగున్నాయి ఫుడ్ అన్నీ కూడా. చాలా బాగా తెచ్చారు. ఒక్కొక్కరు ఒక ఐటమ్ అయితే తెచ్చుకుందాం అనుకున్నమాట. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. కాకపోతే ఈ ఇయర్ వీడియో అయితే తీస్తున్నాము. మేము ఎవ్రీ ఇయర్ అయితే వేరే దగ్గర రామాలయం ఉంటుంది, అక్కడికి వెళ్తాము. ఈ ఇయర్ వచ్చేసి కొద్ది ముందు రామాలయం దగ్గర ఉసిరి చెట్టు కిందకి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి మేము ఇక్కడైతే ప్లాన్ చేసామన్నమాట. సో ఇక్కడ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటి తెచ్చారో ఐటమ్స్ అన్నీ ప్లేట్లో అయితే పెట్టేస్తున్నారు అనమాట. సో అవన్నీ పెట్టేసి ఉసిరి చెట్టు దగ్గర దీపాలాటి అయితే కూడా పెడుతున్నారనమాట. మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా పెట్టేశాక ఈ నైవేద్యం కూడా తీసుకెళ్ళి పెడుతున్నారు. లాస్ట్లో పెరుగు మిస్ అయింది. సో పెరుగు కూడా మేము వేసేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ వచ్చాక మేము వీడియో తీసాము. అది కొద్దిగా ముందు పెట్టాను అనమాట. నా వాయిస్ అస్సలు బాగాలేదు. చాలా ఎక్కువ ఎంజాయ్ చేసి ఆడడం వల్ల గొంతంతా పోయింది. సో ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ, అన్ని వెరైటీస్ కూడా చాలా బాగా రెడీ చేశారనమాట. సో ఇక్కడైతే మేము వెళ్ళడమే 12 అయిపోయిందనమాట. 12:30 అయ్యింది. ఎందుకంటే ఇంటి పక్కనే కదా అని చెప్పేసి మేము లేట్గా వెళ్ళాము. సో లేట్గా వెళ్ళాక కొంతసేపులో పూజ అటు చేసుకున్నాక చదువుకున్నారు. కార్తీక పురాణం చదువుకున్నాక స్టార్ట్ అయితే చేస్తారనమాట భోజనాలు. సో ముందు ఒక బ్యాచ్ మొత్తం పెద్దవాళ్ళకి స్టూల్స్, చిన్నవాళ్ళకి కిందన. సో మ్యాక్సిమం కింద కూర్చోలేని వాళ్ళకి స్టూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూర్చొని అందరూ కూడా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా సిస్టర్స్ అందరినీ కూడా మేము లాస్ట్లో తిందాము అని చెప్పేసి అనుకున్నాము. అంటే లాస్ట్లో ఎక్కువ ఉంటాయని కాదు, కాకపోతే అందరికీ పెట్టాక వడ్డించడానికి అయితే ఉండాలి కదా. ఇందాక జిలేబీలు మిస్ అయ్యాయి కదని చెప్పాను కదండి. సో బెల్లం జిలేబీ అయితే కనిపించింది నాకు, ఇంకా పంచదార జిలేబీ కనబడలేదు. సో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నాకు నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళని కొంతసేపు అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాము. రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక పిక్నిక్ కూడా వెళ్ళాము. అది కూడా మీకు షార్ట్స్ పెడతాను.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి సర్వీస్ చేస్తున్నారనమాట. నీట్‌గా వాళ్ళకి ఏం కావాలి ఇక్కడ ఉన్న ముగ్గురు మా వదినలు అనమాట. సమంగా తినరు. ఆకులో ఉండి ఏది వేస్ట్ అయినా ఒప్పుకోమని మేము ఆళ్ళ దగ్గరే నించొని చాలా అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము. ఏది వేస్ట్ చేయకూడదు. మొత్తం అన్నీ తినేసే కదలాలి. లేదంటే ఇక్కడ లెగకూడదని చెప్పేసి చాలా గట్టిగా మేము ఇక్కడే తిరిగామనమాట. మా ముగ్గురు అక్క చెల్లెలివిన గేర్లెక్కిపోయారు ఫుల్‌గా. ఇక్కడ ఎవరైతే మేము భోజనాలు ఏవి వదలకూడదని చెప్పేసి టార్చర్ పెట్టామో వాళ్ళు నాకు రివర్స్ టార్చర్ అయితే పెట్టారనమాట. ఏది కావాలన్నా కావాలని పుష్ప 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 అని కావాలని పిలుస్తున్నారు. నన్ను ఒక్కరినే పిలుస్తారు, వాళ్ళందరూ లేరా అని నేను. సో నేనైతే రానని చాలా గట్టిగా చెప్తున్నాను. నేను ఇంక వడ్డించిన మీరే వడ్డించుకోండి అని చెప్పేసి. సో మా వెంకటత్తి కూడా లేట్గా వచ్చారు. వాళ్ళకి ఏదో పనుండి ఈ మమ్మీ కూడా లేట్గా వచ్చారనమాట. వాళ్ళకి ఏదో వర్క్ ఉండి కొద్దిగా లేట్ అయ్యారు. సో అందరినీ వీడియో అయితే కవర్ చేయాలి కదా, అందరూ రావాలి కదా. సో ఫైనల్లీ మొత్తం అందరూ ఇలా చిన్నోళ్ళు పెద్దలు నీట్గా కూర్చొని తినేస్తున్నారనమాట. ఒకసారి హాయ్ చెప్పండి అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఏదో చెప్తున్నారు నామకే వాస్ అంతే. నాకు ఫుల్ కోల్డ్ అయితే చేసింది. అసలు వాయిస్ అనేది సమంగా రావట్లేదు. నిజంగా ఈ 3 days నుంచి చాలా ఎక్కువ మంచు పడడం వల్ల పిల్లలు కూడా అలాగే సిక్ అవుతున్నారు, పెద్దవాళ్ళు కూడా అలాగే సిక్ అవుతున్నారు అనమాట. సో వీళ్ళ టైం వచ్చింది. వీళ్ళు ఫుడ్ తినేసి ఇంకా వేరే బ్యాచ్కి అయితే వడ్డేస్తున్నారు అనమాట. సో మీరు కూడా వడ్డించండి. సో వీళ్ళు కూడా వేరే బ్యాచ్కి అయితే వడ్డేస్తున్నారు అనమాట. ఇందాక తిన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్లేస్ వచ్చిందనమాట. సో వీళ్ళు కూడా వడ్డిస్తున్నారనమాట. మా అక్క వాళ్ళు ఇంక వీళ్ళందరం మేము కూర్చున్నప్పుడు మాకు ఎట్టారు టార్చర్. మా పెద్ద అక్క అయితే పాపం అలా వాటర్ తెస్తూనే ఉంది. పక్కనే అనమాట మాకు దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళే వాటర్ ఇచ్చారనమాట మాకు. మేము కూడా కూర్చుండిపోయాము. ఇంకా వీళ్ళందరూ గట్టిగా టార్గెట్ చేశారనమాట. వీళ్ళకి గట్టిగా పెట్టాలి, ఎందుకంటే మనల్ని ఇందాక తినే వరకు బాగా టార్చర్ చేశారని. నేను నా ప్లేట్లో నేను ఏది తినగలలో అవే పెట్టించుకున్నాను. నేను ఎక్కువ పెట్టించుకొని వేస్ట్ చేయలేదన్నమాట. సో మా అక్క వాళ్ళు ఈరోజు నీకు కూడా గట్టిగా వేస్తామని చెప్పేసి అవసరం లేదు, నేనేం అంత ఎక్కువ ఎట్టియొద్దని చెప్పి నేను వాదన. ఒక్కొక్కరు బాగా ఆడుకుంటారు టైం వచ్చినప్పుడు. సో మొత్తం అందరూ తినేసి నీట్గా ఎక్కడక్కడ సర్దేశారు. ఇక్కడ అత్తలందరినీ కూర్చోబెట్టి నీట్గా ఫొటోస్ అయితే తీసామన్నమాట. ఫొటోస్ తీసాక నేను తినాలా వద్దా అని ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఊసలాడుకుంటూ తింటున్నాం. తినేసే వాళ్ళందరూ మాకు ఆశ చూస్తున్నారు. తినేసాక మొత్తం అందరికీ కూర్చోబెట్టి ఒకేసారి డ్రింకులు అయితే ఇచ్చామన్నమాట. మా అత్తలందరికీ డ్రింకులు ఇచ్చాక వాళ్ళు ఏం చేశారో మీరే చూడండి వాళ్ళ రియాక్షన్. అసలు రెడీ
అత్తలందరికీ డ్రింకులు ఇస్తే వాళ్ళు చేసి కొట్టుకున్నారు. వాళ్ళే కొట్టుకుంటే మేమెందుకు కట్టుకోకూడదు అని చెప్పేసి కోడలు మేము అసలు తగ్గేది లేదుకొని మేము ఇంకా ఎరగబడుతూ ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక సైడు మేము ఒక సైడు ఊసులు ఆడుకోవడానికి. సో ఫైనల్లీ టైం అయితే అయ్యిందని చెప్పేసి మేము అందరము బయలుదేరిపోయాం అనమాట. ఒకరు బాయ్ చెప్పుకొని. ఇక్కడ మా అత్తలు నాకు బాగా సపోర్ట్ చేస్తారు చూడండి. నాకు మా ఏరియాలో యూట్యూబ్ ఛానల్ ఉందని చాలామంది అత్తలు పెద్దమ్మలు అందరూ కూడా నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో మా అత్తలు అందరూ ఏం చెప్పాలి మేము చెప్తాం రండి అని చెప్పేసి మా అత్తలు పెద్దమ్మలు వచ్చారు చూడండి. వాళ్ళ నీట్గా మా అత్తలు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. మీరు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోలన్నీ పెడుతూ ఉంటాను. సో నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే తర్వాత నాకు మంచి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ రీచ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మీరు నాకు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసినందుకు.